వెల్కమ్ టు పీజీటీవీ. ఏలూరు జిల్లా నూజివీడులో గౌతు లచ్చన్న విగ్రహ ఆవిష్కరణలో వైసీపీ మాజీ నేత జోగి రమేష్ గారు హాజరవడంపై దీనిపైన కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. జోగి రమేష్ గారు టీడీపీలో చేరే అవకాశాలు ఉన్నాయంటూ కూడా బలంగా అయితే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఈ అంశాలపై మనతో మాట్లాడేందుకు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, ఎలా చూడొచ్చంటారు జోగి రమేష్ గారి విగ్రహ ఆవిష్కరణని ఎలా చూడొచ్చంటారు? 164 సీట్లతోటి అధికారంలోకి వచ్చిన కూటమి ఒక పక్క బీజేపీ తోటి, జనసేన తోటి, రాష్ట్రంలో ఉన్న సమస్యలతోటి, పవన్ కళ్యాణ్ గారి కామెంట్స్ తోటి, ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి అన్నిటితోటి భయపడతా ఉంది. ఎంత భయపడతా ఉంది అంటే అసలు ఈ అధికారం మేము నిలబెట్టుకోగలమా లేదా ఈ ఎవరొచ్చి ఏం చేస్తారో అన్నంత భయపడతా, మా పరిపాలన సక్రమంగా ఉందా లేదా, మేము ఈ చేస్తున్నవన్నీ ప్రజలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అని ఆలోచిస్తూ ఎవరు ఏ చిన్న చర్య చేసినా భయపడే పరిస్థితిలో ఉంది. జోగి రమేష్ గారు ఒక మాజీ మంత్రిగా, ఒక బీసీ నేతగా, గౌతు లచ్చన్న అనే ఆయన పుట్టినప్పుడు తెలుగుదేశం పార్టీ అనేది లేదు, ఆయన ఉద్యమాలు చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ అనేది లేదు. అలాంటిది గౌతు లచ్చన్న గారి విగ్రహావిష్కరణకి వెళ్ళడం, అలాంటి నాయకుడు విగ్రహావిష్కరణకి వెళ్ళడం ఏమి తప్పు? దాన్ని కూడా భయపడి ఎక్కడ టీడీపీలోంచి జోగి రమేష్ గారు వచ్చి మరో ఇద్దరు నాయకుల్ని మళ్ళీ లాక్కెళ్తారేమో, ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లుగా పరిపాలన గాడి తప్పింది, పరిపాలనా వ్యవస్థ గాడి తప్పింది, లా అండ్ ఆర్డర్ పక్కదారి పట్టింది, ప్రజలు గ్రామాల్లోకి వెళ్తే తిడుతున్నారు, అట్లనే ఈ పార్టీ కూడా ఎక్కడ గాడి తప్పుతుందో, ఎక్కడ నాయకులు వెళ్ళిపోతారో, ఈ అధికారం ఎన్నాళ్ళు ఉంటుందో ఉండదో, మళ్ళీ జమిలీ ఎన్నికలు అంటున్నారు, జమిలీ ఎన్నికలు వస్తే ఈ మన అధికారం గాయం అయిపోతుందేమో అన్న ధ్యాసలో, భయంలో కొట్టుమిట్టాడుతూ లోకేష్ గారు ఒక విగ్రహావిష్కరణకి ఒక మాజీ మంత్రి అటెండ్ అయితే భయపడుతున్నారంటే దీన్ని బట్టి అర్థమవుతుంది. అంటే ఇలా వరుసగా వైసీపీ నుంచి కూడా కొంతమంది నాయకులు రాజీనామా చేసి వెళ్తున్నారు. ఈ తరుణంలోనే జోగి రమేష్ గారు వెళ్ళడం కూడా పార్టీకి అనుకూలంగా చేరుకొని పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయంటూ కూడా బలంగా అయితే వార్తలు వినిపిస్తున్నాయి సార్. ఇప్పుడు బలంగా వినిపిస్తుంది ఎవరు? వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమైనా బలంగా వినిపించారా, లేకపోతే జనసేన వాళ్ళు ఏమైనా బలంగా వినిపించారా? ఎవరు బలంగా వినిపిస్తున్నారు? ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఎక్కడ డైవర్ట్ చేస్తున్నట్టు, రాష్ట్రంలో పరిపాలన ఎక్కడ డైవర్ట్ చేసి టాపిక్లు పెడుతున్నారు, అట్లనే జోగి రమేష్ విషయాన్ని కూడా రివర్స్ లో మాట్లాడుతున్నారు. వాళ్ళ భయం ఏంటి అసలు? ఇప్పుడు ఒకవేళ జోగి రమేష్ గారు టచ్ లోకి వెళ్ళి చేరాలనుకుంటే సింపుల్ కదా, ఎస్ ఆర్ నో చెప్తే సరిపోద్ది, పార్టీ వాళ్ళ కంట్రోల్లో ఉంటే. వాళ్ళ భయం ఏంటి? రివర్స్ లో ఎందుకు భయపడుతున్నారు? ఎక్కడ జోగి రమేష్ గారు వచ్చేసి పరిచయాలతోటి ఉన్న వాళ్ళని తీసుకెళ్తారోనని, ఎక్కడ అధికారం కోల్పోతాయేమోనని, ఎక్కడ వాళ్ళ లోపాలు బయటపడతాయేమోనని, వీటి కోసం వాళ్ళు భయపడుతున్నారు. ఆ భయం అక్కడే అర్థమవుతుంది. భయపడుతూ గట్టిగా అరుస్తున్నారు, భయపడుతూ వాళ్ళ భయాన్ని కప్పిపుచ్చుకోవడానికి రివర్స్ లో గట్టిగా అరుస్తున్నారు. మా ప్రాంతంలో ఒక సామెత ఉంది, ఒక గదిలో లోపల ఒక మగాడు అరుస్తూ ఉంటాడు, సావు నీ అమ్మ సావు, సావు నిన్ను చంపేస్తా, సావు సావు అని అరుస్తుంటాడు. ఏదో వాడు కేకలేస్తున్నాడు, వాడికి ఏమన్నా అయిందేమో, భార్యను కొడుతున్నాడేమో, భార్యని తంతున్నాడేమో, చంపేస్తాడేమో అన్న భయంతో చుట్టుపక్కల వెళ్ళి కిటికీలోని చూస్తే భార్య వీడిని కొడుతుంటది. కానీ బయటికి పరువు పోకుండా ఉండటం కోసం వీడు రివర్స్ లో కేకలేస్తుంటాడు. దొంగే దొంగ దొంగ అన్న సందంగా, మొగుడిని మొగ్గొట్టి మొగసాలకు ఎక్కినట్టు సందంగా వాళ్లే భయపడుతూ వాళ్లే మళ్ళీ తిరిగి రివర్స్ లో మాట్లాడుతున్నారు. అంతే. ఇక్కడ వైఎస్ఆర్సీపీ క్లియర్ గా ఉంది. వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షానికి కొత్త కాదు, ఓటమికి కొత్త కాదు. 14లో ఒకసారి ఓడిపోయాము, మేము పార్టీ పెట్టి ఒంటరిగా ప్రయాణం చేశాము, అనేక కష్ట నష్టాలు కోర్చాము, నడపడానికి తండ్రి లేక, నడవడానికి దారి లేక, కారు మబ్బులు కమ్మేసిన, కేసులు భయపెడుతున్నా, పార్టీలు బ్లాక్ మెయిల్ చేస్తున్నా, మొక్కవోని ఆత్మవిశ్వాసంతో అడుగులో అడుగు ముందుకేసుకుంటూ కార్యకర్తల్ని ఇచ్చిన మాటని నిలబెట్టుకొని అధికారం వచ్చేంత వరకు ఎవ్వరికి భయపడని వ్యక్తి, భయం అంటే మీనింగ్ తెలియని వ్యక్తి,
ధైర్యానికి నిదర్శనం జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా ఆయన ధైర్యాన్ని, ఆయన మాటని, ఆయన నాయకత్వాన్ని పుడికి పుచ్చుకున్న వాళ్లే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. అట్లాంటిది వాళ్ళు భయపడుతున్నారు అనుకోవటం మీ భ్రమ. మీరు భయపడుతూ వాళ్ళేదో భయపడ్డారన్న సామెతగా మాట్లాడుతున్నారు అంతే. సార్ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నాయకులు కూడా రాజీనామాలు చేస్తున్నారు సార్. వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, ఎందుకు వేరే పార్టీలోకి వెళ్ళాలనుకుంటున్నారంటే మీరు ఏం చెప్తారు? మీరు గమనించి చూడండి వైఎస్ఆర్సీపీలో నిజంగా ఒరిజినల్ గా ఉన్న నాయకులు ఎవరు వెళ్ళట్లేదు. ఒకవేళ ఏదన్నా స్థానికంగా ఇబ్బందులుండి స్థానికంగా వాళ్ళ ప్రలోభాలకి, వాళ్ళ అదిరింపులకి, బెదిరింపులకి భయపడి వెళ్ళిన వాళ్ళు ఎవరు అంటే ఒక వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి ఉన్న వాళ్ళలో మోపిదేవి వెంకటరమణ గారు ఒకరు, అట్లనే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. అది వాళ్ళ వ్యక్తిగత విషయం. అంతకు మించి ఇప్పటి వరకు పార్టీ మారిన వాళ్ళందరూ వేరే పార్టీ నుంచి మా అధికారంలో మా దగ్గరకు వచ్చిన వాళ్ళు. ఇప్పుడు అధికారం మారింది, వెళ్తున్నారు. వాళ్ళు ఆయారాం గయారాం బ్యాచ్. వాళ్ళు వెళ్ళినంత మాత్రాన పార్టీకి ఏమవుతుంది అనుకోవటం పొరపాటు. మా పార్టీకి 40% ఓటు బ్యాంక్ ఉంది, స్థిరమైన 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 4 ఎంపీలు ఉన్నారు, రాజ్యసభ సభ్యులు ఉన్నారు 8 మంది, అట్లనే ఎమ్మెల్సీలు ఉన్నారు. గ్రామాన వార్డున గ్రామ కమిటీలు కావచ్చు, సోషల్ మీడియా కమిటీలు కావచ్చు, మండల కమిటీలు కావచ్చు, జిల్లా కమిటీలు కావచ్చు, రాష్ట్ర కమిటీలు కావచ్చు, బూత్ కమిటీలు కావచ్చు, అన్ని రకాలుగా పకడ్బందీగా బలవంతంగా బలోపేతంగా సిద్ధంగా ఉంది మా పార్టీ. ఎప్పుడు అధికారం వస్తుందా, జమిలీ వస్తే మేము గెలుస్తామన్న ధైర్యంతో మేముంటే, మీరు గమనించండి ఈ మధ్యకాలంలో తీర్మానం చేసింది వాళ్లే జమిలీ తీర్మానం చేశారు. మళ్ళీ జమిలీ వస్తుంది అంటే సై అనాల్సింది పోగొట్టి ఇప్పుడు రాదులే జమిలీ, ఇప్పుడు ఎందుకు వస్తుంది జమిలీ అని చెప్పేసి భయంతో మాట్లాడుతుంది వాళ్ళే. మేము ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సై అంటున్నాం. మేము సమయం సరదా పడితే సమరానికి సై అంటున్నాం మేము. కానీ వాళ్ళేంది ఇప్పుడు ఎందుకు వస్తాయి అని భయపడుతున్నారు. వాళ్ళు భయం ఎవరికి ఉంది? వాడు భయం లేని వాళ్ళు అయితే జమిలీకి ఎందుకు తీర్మానం చేసిన వాళ్ళు ఎందుకు సై అనట్లేదు? ఎప్పుడొచ్చినా మేము రెడీ ఎన్నికలకని ఎందుకు అనట్లేదు? వస్తాయని ఎందుకు ఒప్పుకోవట్లేదు? ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.